ఎవడేంటక్క పూరిలా పొంగింది? బావగారు కొట్టారా ఏంటి? అసలేమైందక్క? మ్యాటర్ చెప్పే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే, మన వీడియోస్ నచ్చుతుంటే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్ ఏంటంటే, నా కష్టం పగవాడికి కూడా రాకూడదండి. పంటి నొప్పి అండి, అందుకే దవడ పూరిలా పొంగింది. 2 నెలలుగా తిరుగుతున్న పండి నొప్పి వల్ల ఇక 10 రోజుల ముందే దవడ పూరిలా పొంగింది. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి ఎంహెచ్కి అయితే వచ్చాను. స్కూల్ అయిపోయే లోకలే తొందరగా రావాలని చెప్పేసి స్కూటీపై వచ్చాను. మేముండే క్వార్టర్స్ దగ్గర నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది ఎంహెచ్ అంటే మిలిటరీ హాస్పిటల్ అండి. ట్రీట్మెంట్ బాగుంటుంది కానీ బట్ చాలా ఓపిక ఉండాలి. వెళ్తే గానా అస్సలుగా రాలేము. 3 నెలలుగా తిరుగుతున్న రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి నా అపాయింట్మెంట్ కాదు, అయినా కూడా వెళ్ళాను. పాప వచ్చిందని ఇంకా టోకెన్ తీసుకొని కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాను. మా బంగారం చూడండి ఎండకి ఎండిపోతుంది. ఈ వీడియో కనుక మా వారు చూస్తే నాకు ఇంకో దవడ వాచెలా కొడతారు. ఎందుకంటే బండిని ఎండలో పెట్టానని చెప్పి. చూసారా, దారిలో ఎవ్వరూ లేరు, చాలా భయం అనిపించింది. ఈ ప్లేస్ లోనే చిరుత పిల్లలు తిరుగుతున్నాయి. ఇది జరిగి 10 రోజుల ముందైంది కాబట్టి బతికిపోయా. అదే ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఊహించుకోవడానికే భయం అనిపించింది. ఇదే నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా అన్నది. ఇంకా పిల్లలు తీసుకోవడానికి